నా సహోదరుడు పాస్టర్ అరుణ్ గారు యేసు క్రీస్తునందు ఎంతో ప్రయాసముతో ఒక ఆత్మ రక్షింపబడిన చాలు అనే గొప్ప ఉద్దేశముతో యేసు క్రీస్తు రక్షణ సువార్త మహాసభను నిర్వహించడము జరిగింది. అయితే ఊహించని విధంగా ఆ గ్రౌండ్ అంతా జనాలతో నింపబడము ఎంతో సంతోషకరమైన విషయము. అయితే ఆ మహాదేవుని అనాది సంకల్పమును ప్రజలందరూ తెలుసుకున్నట్టు తన ప్రజలను నడిపించిన ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించుచున్నాను. ఆరాధనలో వాక్య ధ్యానములో ప్రతి ఉదయము కదిలించబడము నేను గమనించాను. అదే విధంగా నా సహోదరుడు అరుణ్ గారు ఎంతో చక్కటి వాక్యోపదేశమును అందించారు. ఆ దేవాది దేవుని మహా సంకల్పమును వీడియో రూపకంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ప్రతి హృదయాన్ని కదిలించే విధంగా తాను చేసిన ప్రయత్నాన్ని బట్టి నేను ఎంతో అభినందిస్తూ వారి హృదయాలు కదిలించబడడాన్ని బట్టి ఆ దేవాది దేవుడిని స్తుతిస్తూ ఆ మహాదేవుని సంకల్పము ప్రతి హృదయము పట్ల నెరవేర్చబడిందని నేను ఎంతో సంతోషిస్తున్నాను. అయితే ఈ అంత్య దినములలో మనమందరము కూడా ఆ దేవాది దేవుని జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన కలిగి ఉన్న ప్రణాళికను మనమందరము ప్రతి ఒక్కరికి తెలియపరచాలని, యేసు క్రీస్తు యొక్క రక్షణ సువార్తను ప్రతి ఇంటికి చేరవేయాలని మనందరినీ యేసు క్రీస్తునందు ప్రేరేపిస్తున్నాను. ప్రభు మీకు సహాయం చేయునుగాక.